ఈరోజు మేము చూపించబోతున్న రెసిపీ వచ్చి కమ్మటి కంది కారప్పొడి. ఈ కమ్మటి కంది కారప్పొడిని ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ఎంతో హైజీన్గా కూరలన్నీ పక్కన పెట్టి ఈ కారప్పొడిని తినేంత రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఎక్కువ ఆలస్యం చేయకుండా ఈ కంది కారప్పొడిని ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈజీ మెథడ్లో చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దిల్లు. హలో ఫ్రెండ్స్, నేను మీ కరిష్మా. వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. కంది కారప్పొడికి కావలసిన పదార్థాలు: ఒక అరకప్పు వరకు కందిపప్పు, పావు కప్పు వరకు శనగపప్పు, ఒక పావు కప్పు వరకు పెసరపప్పు, అలాగే ఒక 10 వరకు ఎండుమిర్చి. ఇక్కడ నేను 10 ఎండుమిరపకాయలని తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చిని తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అలాగే హై క్వాలిటీ మిరపకాయలు అయితే కారం అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మిరపకాయల క్వాంటిటీని బట్టి అంటే క్వాలిటీని బట్టి క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది. అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 2 పించుల వరకు ఇంగువ, 2 పించులు అంటే 2 చిటికిళ్ళ వరకు ఇక్కడ ఇంగువని నేను వాడుతున్నాను ఫ్రెండ్స్ ఇందులో. అలాగే రుచికి తగ్గట్లుగా ఉప్పును కూడా తర్వాత యాడ్ చేసుకుందాం. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. కందిపొడిని తయారు చేయడానికి ముందుగా ఒక మందపాటి కడాయిని పెట్టుకోవాలి. ఒక ఐరన్ ప్యాన్ని కానీ లేదంటే ఇలా అల్యూమినియం ప్యాన్ని కానీ మందంగా ఉండేదాన్ని పెట్టుకోవాలి. ఈ పప్పులని వేయించుకోవడం కోసం మందంగా ఉండేదాన్ని పెట్టుకుంటేనే పప్పులు అనేవి చక్కగా ఎగుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్యాన్ అనేది కొద్దిగా హీట్ ఎక్కింది కదా. ఫ్యాన్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా తీసుకున్న అరకప్పు కందిపప్పు ఉంది కదా ఫ్రెండ్స్, ఆ కందిపప్పుని వేసుకుని చక్కగా పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కందిపప్పు అనేది ఈవెన్గా మంచి అరోమా వచ్చేలాగా చక్కగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ చక్కగా జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇలా ఈ విధంగా వేయించుకుంటేనే మన కంది పొడి అనేది చక్కటి రుచి కుదురుతుంది. అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి కూడా ఇలా వేయించుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చాలా చాలా చక్కటి రుచితో ఉంటుంది ఈ కందిపొడి అనేది. ఇలా మనం పప్పుల్ని వేయించుకునే విధానాన్ని బట్టే దీని నిల్వ అనేదైనా రుచి అయినా ఆధారపడి ఉంటుంది. ఇలా చక్కగా ఈ విధంగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా వేయించుకుంటే చూసారు కదా మంచి రంగుతో వచ్చింది పప్పు అనేది, మంచి అరోమా కూడా వస్తుంది. అలా వచ్చేలాగా వేయించుకోవాలి పప్పులన్నింటినీ కూడా. ఇలా వేయించుకున్న కందిపప్పుని ఇలా ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లోకి కందిపప్పుని తీసుకుందాం. ఇలా కందిపప్పుని తీసుకున్న తర్వాత మనం తీసుకున్న శనగపప్పు ఉంది కదా, పావు కప్పు శనగపప్పుని కూడా వేసి ఈ విధంగా చక్కగా మొత్తం ఈ శనగపప్పు కూడా చక్కగా వేగేలాగా సేమ్ అదే మెథడ్లో వేయించుకోవాలి. ఇది కూడా మంచి అరోమా వచ్చేలాగా టోటల్గా ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే పప్పులు అనేవి మాడిపోకుండా ఈవెన్గా చక్కగా వేగుతాయి. ఇలా కలుపుకుంటూ ఎందుకు వేయించుకోవాలంటే పప్పు వరకు చక్కగా వేగేలాగా వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటేనే అంత చక్కగా వేగుతాయి కాబట్టి కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే చూసారు కదా మనం తీసుకున్న శనగపప్పు కూడా చక్కగా ఈవెన్గా వేగింది పప్పు. ఇలా వేగేలాగా వేయించుకుంటేనే చక్కటి రుచితో ఈ కంది పొడి అనేది చక్కగా కుదురుతుంది. మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా కందిపప్పుని, అదే పప్పులోకి ఈ పప్పుని కూడా తీసుకుందాం. ఇలా తీసుకుని మళ్ళీ అదే ప్యాన్లోకి లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం తీసుకున్న పెసరపప్పు ఉంది కదా ఫ్రెండ్స్, పావు కప్పు పెసరపప్పుని కూడా చక్కగా సేమ్ అదే మెథడ్లో వేయించుకోవాలి. అలాగే ఫ్రెండ్స్ పెసరపప్పు వేగేలోపు మన ఈ వీడియోలో విన్నర్ ఎవరో తెలుసుకుందామా. మరి ఈ వీడియోలో విన్నర్ వచ్చి శబానా రేష్మా గారు, కంగ్రాచులేషన్స్ అండి, మీరు మా వీడియోలో విన్ అయ్యారు. మీరు మా దిల్లు కరిష్మాస్ ఇన్స్టాలోకి వెళ్ళి మాకు పర్సనల్లీ కాంటాక్ట్ అవ్వండి. మీరు అలా కాంటాక్ట్ అయితేనే మీరు ఎవరనేది మాకు తెలుస్తుంది కాబట్టి ప్లీజ్ కాంటాక్ట్. ఇలా పప్పు మొత్తం చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసుకున్న జీలకర్ర అలాగే ఎండుమిర్చి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, మొత్తం స్టవ్ ఆఫ్ చేసి చక్కగా ఇలా వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఎందుకు వేయించుకోవాలి అంటే జీలకర్ర ఎండుమిర్చి అనేవి
మన ప్యాన్ వేడికే చక్కగా మొత్తం బాగా మంచి రంగులో వేగుతాయి. స్టవ్ ఆఫ్ చేసుకుని వేయించుకున్నా కూడా ఫ్యాన్ అనేది బాగా హీట్లో ఉంటుంది కాబట్టి మనం మందపాటి కడాయిని తీసుకున్నాం కదా, ఆ వేడికే రంగు మారకుండా చక్కగా వేగిపోతాయి మిరపకాయలు. నెక్స్ట్ మనం తీసుకున్న జీలకర్ర కూడా ఇలా కలుపుకుంటూనే 2-3 నిమిషాలు చక్కగా వేయించుకోవాలి. అప్పుడు ఎండుమిర్చి కూడా చక్కగా వేగుతాయి. ఇలా వేయించుకున్న ఎండుమిర్చి, జీలకర్ర, పెసరపప్పుని కూడా సేమ్ మనం ముందు వేయించుకున్న పప్పుల్లోకి తీసుకుని పూర్తిగా ఇది చల్లారేలాగా చక్కగా పక్కన పెట్టుకుందాం. చల్లారాక కందిపొడిలాగా ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇది పూర్తిగా చల్లారేలాగా ఇప్పుడు పక్కన పెడదాం. బాగా చక్కగా 2-3 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత మంచిగా చల్లారిపోయింది ఫ్రెండ్స్. ఇలా చల్లారిన దాన్ని ఈ విధంగా ఒక మిక్సీ జార్ని తీసుకొని ఆ మిక్సీ జార్లోకి మనం చల్లార్చుకున్న పప్పులు, ఎండుమిర్చి అన్నీ ఇందులోకి తీసుకుందాం. ఇలా చక్కగా మొత్తం పప్పులన్నింటినీ తీసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం రుచికి తగ్గట్లుగా ఉప్పుని యాడ్ చేసుకుందాం. ఇలా రుచికి తగ్గట్లుగా ఉప్పుని యాడ్ చేసుకుని మనం ఇందాక తీసుకున్న ఇంగువ ఏదైతే ఉందో ఇంగువని కూడా వేసి చక్కటి పౌడర్ లాగా, ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తటి పౌడర్ లాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఈ విధంగా ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మన కమ్మటి ఎంతో రుచిగల కంది కారప్పొడి అనేది రెడీ అయిపోయినట్లే ఫ్రెండ్స్. ఈ విధంగా చక్కగా మన కంది కారప్పొడి అనేది వేడిగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ కారప్పొడి ఒక స్పూన్ వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్. వావ్, సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూర కూడా అడగకుండా చక్కగా తినేస్తారు ఈ కంది కారప్పొడితోనే. అలాగే ఈ కంది కారప్పొడి అనేది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే మంచి రెసిపీస్ కోసం దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, కమ్మటి రుచిగల మా ఈ కంది కారప్పొడి అనేది రెడీ అయిపోయింది. మీకు కనుక మా ఈ రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.